నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్ సర్కార్కు ఎన్నికల వేళ ఈసీ మరొకసారి షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. సో ఇంటెలిజెన్స్ చీఫ్ అలాగే బెజవాడ సిపి ఇద్దరిని కూడా మార్చడం జరిగింది. సో ఈ మార్పుల వెనుక ఏమై ఉండొచ్చు, ఏం జరిగి ఉండొచ్చు, ఆగమేఘాల మీద చేసింది ఈసీ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటూ ఉండడం జరిగింది. వారి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎన్నికల వేళ విజయవాడ సిపిని అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ని కూడా ఇద్దరిని కూడా ఎన్నికల కమిషన్ మార్చడం జరిగింది. సో వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కన్ను చెవులుగా ఉంటున్నారు అని చెప్పేసి అనడం, స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు అనడం కూడా ఇవన్నీ కామెంట్స్ వాళ్ళ మీద చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. సో ఫైనల్ ఇప్పుడు మార్చడం జరిగింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అలా మార్చడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏంటి అంటే ఎంత సాగించుకుందామని చూసినా ఏదో ఒకరోజు ఎక్కడో చోట ఒక ముగింపు దొరుకుతుంది. అతి ఎప్పుడు మంచిది కాదు. అతి సర్వత్రా వర్జతే అంటారు. అంటే అది కుదరదు. తాత్కాలికంగా మీకు బాగున్నట్టు అనిపించవచ్చు, కానీ ఎక్కడో చోట ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది అతికి. ఆ ఎక్స్పైరీ డేట్ ఇప్పుడు వీళ్ళిద్దరికి వచ్చింది. వీళ్ళిద్దరికి రావటం వెనకమాల శిశుపాలుడి తప్పుల్లాగా 1, 2, 3, 4 ఇలా లెక్క పెట్టి 100 తప్పులు ఎప్పుడవుతాయి అని ఎదురు చూసి 101వ తప్పు అప్పుడు టక్కన వేసేస్తారు. అట్లాగే వీళ్ళ పరిస్థితి కూడా అంతే. ముందుగా ఆంజనేయుల గురించి మాట్లాడుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ మహానుభావుడు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా హైదరాబాద్లో పనిచేసేవాడు. అప్పుడు ఇక ఆయన స్వైర విహారం చేశాడు. తెలంగాణ ఉద్యమం టైంలో చాలా విచ్చలవిడిగా ప్రవర్తించాడు. పైగా ఆయన ఆమ్యామ్యాల విషయంలో కూడా అసలు ఏమాత్రం తగ్గడని, ఒక చిన్న మందు బాటిల్ దగ్గర నుంచి మొదలెట్టి పెద్ద విషయాల దగ్గర కూడా ఆయనకి ఏమీ తారతమ్యాలు ఉండవని ఇలా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి అతని పైన. అయితే అతను ఎందుకో తెలియదు కానీ ఉద్యమం బాగా ఉధృతంగా ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఉద్యమం వచ్చింది కదా ఎక్కువగా. అవును. వైఎస్ఆర్ ఉన్నంతకాలం అతనికి ఇంత హవా ఎందుకు కొనసాగిందో ఇప్పుడు అర్థమవుతుంది. వైఎస్ఆర్ ఉన్న టైంలో కూడా బాగానే హవా సాగించుకున్నాడు. తర్వాత ఉద్యమం టైంలో కూడా కొన్నాళ్ళు ఉన్న తర్వాత మరి ఏమనుకున్నాడు ఏమో కానీ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయాడు. కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయిన తర్వాత కేంద్ర సర్వీసుల్లో ఉండి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో వెంటనే ఆంధ్రాకి వచ్చేసాడు. వచ్చేసి మొదటగా ఆయన చేసిన గొప్ప ఘనకార్యం ఏంటి అంటే, కోడెల శివప్రసాదరావు గారు చనిపోయారు సూసైడ్ చేసుకుని. ఆయన మీద మొదటి బాణం ఎక్కుపెట్టి వాళ్ళ అబ్బాయి షోరూంలో అసెంబ్లీకి సంబంధించిన సామాన్లు ఏవో, సచివాలయానికి సంబంధించిన సామాన్లు ఏవో ఉన్నాయి, అవి దొంగలాగా కోడెల శివప్రసాదరావు తెచ్చుకున్నాడు అనే దాన్ని మొత్తం 70 mm చూపించేసరికి ఆయన దానికి మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఒక్కొక్క విషయం చూసుకుంటే అచ్చెన్నాయుడు కేసు విషయంలో కావచ్చు, అంటే ఎవరి మీద అయితే వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులుగా భావించి జగన్మోహన్ రెడ్డి తన ఉక్కుపాదం మోపాలనుకుంటాడో ఆ విషయంలో ఆ ఆపరేషన్ సక్సెస్ చేయటంలో కర్త కర్మ క్రియగా ఆంజనేయులు ఉన్నాడు. ఈయనది మొదటి నుంచి కూడా ఒక రకమైన బరి తెగించిన మనస్తత్వం, విచ్చలవిడి మనస్తత్వం. ఇక వాళ్ళకి భయము, భక్తి, ఏమి జాలి, దయ ఏమీ ఉండవు. అందుకే జగన్మోహన్ రెడ్డికి అతనికి బాగా సింక్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చనిపోయిన వాళ్ళ కళ్ళు చారడని కాదు, కానీ ఇంత దారుణంగా ప్రత్యర్థుల పట్ల కూడా అంత దారుణంగా వ్యవహరించిన వ్యక్తి కాదు ఆయన. కానీ ఇక్కడ ఈ విషయంలో మటుకు వీళ్ళిద్దరికీ బాగా లంగర కుదిరి ఈ విధంగా ప్రత్యర్థుల మీద ఏ కేసు పెట్టాలన్నా ఆఖరికి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన అధికారి వేరే కావచ్చు, కానీ మొత్తం చక్రం తిప్పింది మొత్తం ఒక సునీల్ కుమార్ లాగా, ఒక ఆంజనేయులు, అంటే ఇట్లా కొంతమందిని ఆయన చేతిలో పెట్టుకొని
ప్రత్యర్థుల మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద వాళ్ళు దొంగలనో లేకపోతే ఇంకోటో ముద్రేసి తప్పుడు కేసులు పెట్టో ఏమైనా సరే ముందైతే కేసు పెడదాం, తేలేలోపు వాళ్ళని ఏమంటారు, నిందితులనే అంటారు కదా, ఈలోపు మనకైతే ఒక ప్రచారం వచ్చేస్తుంది కదా, ఇలా ఆలోచించి, అంటే వీళ్ళందరూ పూర్తి అమాయకులని కాదు నేను చెప్పటం, కానీ చిన్న చిన్న వాటిని గోరంతల్ని కొండంతల్ని చేసి, ఇప్పుడు ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు అప్పుడు చూడడానికి వీళ్ళు ఫస్ట్ ఏం చెప్తారు, చాలా పెద్ద స్కామ్ అండి, అసలు ఇంకేముంది, అసలు భూమి పుట్టిన దగ్గర నుంచి ఇట్లాంటి స్కామే లేదండి అన్నట్టు చెప్తారు. చెప్పి ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని చెప్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత నెమ్మదిగా దాన్ని తగ్గిస్తారు. ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు చాలా చిన్న స్కామ్గా చెప్తారు. ఇంకా ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు కదా, వాళ్ళు చేశారంటే చేశారన్నట్లే చూస్తారు వాళ్ళని. ఈ విధంగా అతను చేయడం వెనకమాల జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చెయ్యాలి అనే ఉద్దేశంతో, అంటే వాళ్ళిద్దరూ సహకారం, ఎవరిది, ఈ ఆంజనేయులది, సునీల్ కుమార్ సహకారంతో, పైగా అసలు ఆంజనేయులు ఎలాగా తయారైపోయాడంటే ఒకానొక సమయం వచ్చేటప్పటికి అసలు మొత్తం సర్వాంతర్యామి, పోలీసు ఆఖరికి డీజీపీకి కూడా ఈయన సలహాలు చెప్పేంత స్థాయికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈయన చేతిలో ఉన్నాడు కదా, అందుకని ఈయన ఒక షాడోలాగా తయారైపోయి అందరినీ శాసించడం, అందరికీ ఆదేశాలు ఇవ్వడం, ఇలా చేసుకుంటూ వెళ్ళాడు. సరే, ఇదంతా అయిపోయింది. ఈయన బండారం ఇంత చేశాడు కాబట్టి, ఇన్ని కంప్లైంట్లు ఈయన మీద ఉన్నాయి కాబట్టి ఈయన్ని ఇంటికి పంపించారు, అంటే వేరే చోటకు పంపించారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు విజయవాడ సిపి గురించి కూడా చెప్పుకోవాలి. ఈ సిపి రాష్ట్రంలో వేరే వేరే చోట్ల పనిచేసిన సందర్భాల్లో, ఇప్పుడు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ సందర్భంగా తిరుపతికి పక్కనే తమిళనాడు ఉంటుంది కదా, బోర్డర్ స్టేట్ కదా. అయితే అక్కడి నుంచి దొంగ ఓటర్లు వచ్చిన సందర్భంలో ప్రత్యర్థి పార్టీలు ఎంత చెప్పినా సరే, విపక్షాలు వాళ్ళ మాటలను ఖాతరు చేయకోకుండా ఆ దొంగ ఓట్లు వేసే విషయంలో అతనే ప్రధాన పాత్ర పోషించి, బస్సుల్లో వాళ్ళు వస్తే ఓటర్లు వాళ్ళందరినీ రైట్ అని చెప్పి వాళ్ళని రానివ్వడము, మళ్ళీ తిరిగి వాళ్ళని పంపించేసే విషయంలో అతను ప్రధాన పాత్ర పోషించాడని. అలాగే జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ మీద కేసుల విషయంలో కూడా అతను చాలా, అంటే అధికారాన్ని మించి, పరిమితుల్ని మించి పనిచేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అతని మీద. ఇక ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి ప్రాపకంతో విజయవాడ సిపిగా వచ్చాడు. విజయవాడ సిపిగా వచ్చిన దగ్గర నుంచి అసలు వైసీపీ వాళ్ళకి పట్టపగ్గాలు లేకుండా అయిపోయినాయి. అసలు మనోడు ఉన్నాడు, మనం ఏం చేసినా నడుస్తుంది, ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది. అందుకే వాళ్ళు ఇంతలా ఇతను సహకరిస్తాడు కాబట్టే రాష్ట్రంలో ఇంకెక్కడా అమలుపరచకుండా ఈ గులకరాయి కేసు విషయాన్ని, ఈ ఆపరేషన్ గులకరాయిని విజయవాడలోనే అమలు చేసుకోవడానికి కారణం ఇది ఒక కారణం. వేరే చోట్లయితే పోలీసుల దగ్గర నుంచి సహకారం ఉంటుందో ఉండదో అని ఈ విజయవాడలోనే ఈ ఆపరేషన్ చేయడానికి కారణం అది. మరి ఈ గులకరాయి జరిగిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షను, ఇట్లాగే సాక్ష్యాలు, ఆధారాలు, ఇప్పుడు పలానా వాడు వేసాడు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఆ వేసేటప్పుడు ఎవడైనా చూశాడా లేదా? ఎవరో చూడకోకుండా అంతరిక్షంలో నుంచి అయితే పడదు కదా రాయి, మరి ఎవరు చూశారు అనే దానికి లేదు. అంటే సాధ్యాసాధ్యాలు, ఇప్పుడు ఆ గులకరాయి పలానా చోట నుంచి వెయ్యడం వెనకమాల వేసేదానికి ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు జరగదు అనే విషయం మీద ఏమాత్రం లాజికల్ థింకింగ్ లేకపోకుండా మైనర్ పిల్లల్ని, అది బీసీ సామాజిక వర్గం వాళ్ళు, అంటే వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి చూస్తే వాళ్ళు చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కటికి పేదలు, వాళ్ళు ఆ పేదలు కాబట్టి వాళ్ళ తరఫున ఎవరు వస్తారు, వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడతారు అనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకొని వెళ్ళి అర్ధరాత్రి మైనర్ చిల్డ్రన్ని అరెస్ట్ చేయటం అనేది చాలా పెద్ద క్రైమ్. అది చేయకూడదు. మామూలు వాళ్ళు పసిపిల్లల పట్ల అట్లా
వ్యవహరించకూడదు, పోలీసులు అసలే వ్యవహరించకూడదు. అంటే అంటే పోక్సో యాక్ట్ ప్రకారం మ్మ్. మైనర్ చిల్డ్రన్ అరెస్ట్ చేసేటప్పుడు అసలు పోలీస్ డ్రెస్లో వెళ్ళకూడదు. ఓకే, ఒక స్నేహపూర్వక సివిల్లో వెళ్ళాలి. స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలి. ఆ వాతావరణంలో వాళ్ళని తీసుకుని వచ్చి అసలు వాళ్ళ పోలీస్ జీప్ ఎక్కించకూడదు. మ్మ్. వాళ్ళని విచారించేప్పుడు కూడా పోలీసులు పోలీస్ డ్రెస్లో ఉండకూడదు. అంటే ఒక అజమాయిషీని, ఒక అధికార దర్పాన్ని చూపించకూడదు పిల్లల దగ్గర. ఇదంతా పోక్సో యాక్ట్లో ఉంది. మొత్తాన్ని తొంగలు దొక్కాడు. అందుకే ఆ రోజు నుంచినే పైగా ఇంకొక అతన్ని అరెస్ట్ చేశారు, దుర్గారావుని అరెస్ట్ చేసి 48 గంటలు ఎక్కడుంచారో చెప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు మాలాంటి వాళ్ళందరం గగ్గోలు పెట్టి హెబియస్ కార్పస్ రిట్ వేసుకోవాలి, వేస్తేనే అతను బయటకు వస్తాడు, లేకపోతే ఏం చేసినా దిక్కు దివాణం లేకుండా అయిపోతుంది అంటే ఇక అప్పుడు చచ్చినట్టు ప్రజల దగ్గర నుంచి ఇట్లాంటి విజ్ఞప్తులు వస్తున్నాయి, ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఎలక్షన్ల టైంలో మనం ఇంతకంటే ఎక్కువ చేస్తే మనం ప్రమాదంలో పడతాము అని చెప్పి దుర్గారావును వదిలిపెట్టారు. సో అంటే ఇప్పుడు ఇవన్నీ చేయడానికి ఇతనే కారణం కాబట్టి ఎలక్షన్ కమిషన్ వీళ్ళని విధుల నుంచి తప్పించింది, వేరే చోటకి పంపించింది. అంటే ఎలక్షన్కి సంబంధం లేకుండా వేరే వాటికి బదిలీలు వేశారు కాబట్టి మరి ఇప్పుడు జగన్ సర్కార్కి ఇది పెద్ద షాక్ కాబట్టి కష్టమే. ఇద్దరు ఒకళ్ళు కుడి చెయ్యి, ఒకళ్ళు ఎడం చెయ్యి, ఒకళ్ళు చెవులు, ఒకళ్ళు కళ్ళు, ఈ విధంగా ఉన్నప్పుడు నోరు మాత్రమే జగన్మోహన్ రెడ్డిది, మిగతా అన్ని వీళ్ళే. మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో జగన్ సర్కార్కి ఇద్దరు ఐపీఎస్లు కన్ను చెవులుగా ఉండేటువంటి వీళ్ళు మారడం జరిగింది కాబట్టి మరి రాబోయే రోజులు వీళ్ళ కార్యక్రమాలకి ఎవరు సపోర్ట్ ఇస్తారు, ఏం జరుగుతుంది, వీళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు.